ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పట్టుదలతో వేములవాడకు మరో 500 ఇండ్లు మంజూరు చేశారు. 15వ వార్డులో ఘనంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ నిర్వహించిన చైర్మన్ పుల్కం రాజు. అనంతరం మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ రాజ్యం వేములవాడ పట్టణంలో ఒక్కటి కూడా ఇల్లు లేని నిరుపేద కుటుంబం ఉండకూడదనే మహత్తర ఆశయంతో ఆది శ్రీనివాస్ నాయకత్వంలో మున్సిపల్ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసుకోవడం జరిగింది. దాదాపు 80% ఇందిరమ్మ ఇల్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని మరి సెకండ్ విడత కూడా మరో 500 ఇల్లు మరి గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో మంజూరు చేసుకోవడం జరిగింది. మరి 500 ఇల్లు గాను మరి ఏదైతే మొట్టమొదటిగా గుడిసెలో ఉన్నటువంటి వారికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతోనే గౌరవ శాసనసభ్యుల గారి నాయకత్వంలో మరి ఈరోజు 18వ వార్డులో నల్ల జమున వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు మంజూరు శాంక్షన్ జరిగింది. మరి దానికి గాను ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే వేములవాడ పట్టణం ఉన్నటువంటి పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళతో పాటు మరి ఏదైతే పూర్తి స్థాయిలో అడుగు జాగలేనటువంటి నిరుపేదలకు కూడా మరి జాగా ఇచ్చి 5 లక్షలు ఇచ్చే స్కీమ్ కూడా త్వరలో ప్రారంభం అవుతుంది గౌరవ శాసన నాయకత్వం. మరి ఇప్పటికే స్థలాల కోసం చూస్తున్నారు గౌరవ కలెక్టర్ గారి నాయకత్వంలో. మరి ఎక్కడెక్కడ స్థలాలను వారికి ఇచ్చే విధంగా చూడజరుగుతుంది. మరి పట్టణం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమం అందివ్వాలనే ఉద్దేశంతోనే నిరంతరం పనిచేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా ఇంకా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వార్డు కౌన్సిలర్ కానీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్తే గౌరవ శాసకులు తెలిపినట్లయితే ఖచ్చితంగా వారికి 5 లక్షలు మంజూరు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేములవాడ పట్టణంలో ఇప్పటికే 4,20,00,000 రూపాయలతో గౌరవ శాసనసభ్యుల మున్సిపల్ ఎలక్షన్ ముందే తీసుకోవడం జరిగింది. మరి వాటి టెండర్లు పూర్తి చేసుకొని మరి ఆ పనులు కూడా ప్రారంభించుకుంది. మరి ఇప్పటికే బ్రిడ్జి పనులు కానీ ఇతరత్ర రోడ్డు పనులు కానీ ఇతరత్ర పనులన్నీ సరిగ్గా జరుగుతున్నాయి. మరి వారి నాయకత్వంలో ఇంకా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలుసుకుంటూ ఈ కార్యక్రమంలో భూమి పూజ కార్యక్రమంలో వచ్చినటువంటి గౌరవ వార్డు కౌన్సిలర్లకు, అదేవిధంగా సీనియర్ నాయకులకు, కోఆప్షన్ సభ్యులకు, మరి ఇందిరమ్మ కమిటీ సభ్యులకు, అధికారులందరికీ